ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే కొబ్బరి పచ్చడి ఎలా చేస్తారు అనేది మనం ఇందాక చూసాం కదా. సో దానికి సంబంధించిన మిషన్ అనమాట. సో ఇక్కడ మనం మిషన్ ఏదైతే కనిపిస్తుందో ఆ మిషన్తో తురమడం అనేది చాలా ఈజీగా అండ్ తొందరగా అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కోకోనట్ని, కొబ్బరికాయ ఉంటుంది కదా, సో ఆ కొబ్బరికాయని ఇక్కడనే కట్ చేసేసి ఫ్రెష్ కొబ్బరికాయని తీసుకెళ్ళి ఇలా మిషన్ దగ్గర పెట్టేస్తారు. సో ఈజీగా తురిమి ఈ పౌడర్ అనేది, కొబ్బరి పౌడర్ ఈజీగా వచ్చేస్తుంది. ఎవ్రీ 40 minutes గ్యాప్లో ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కస్టమర్స్ ఏంటంటే ఎక్కువగా ఇడ్లీ, దోశ అవి తినే కంటే ఎక్కువగా చట్నీని ఇష్టపడుతుంటారంట. అందుకోసమే ఇడ్లీ ఎంత సేల్ అవుతుందో, దోశ ఎంత సేల్ అవుతుందో, దాంతోపాటు చట్నీస్ కూడా అంతే ఈక్వల్గా సేల్ అయిపోతున్నాయి. సో దానికి సంబంధించిన చట్నీ ప్రాసెస్ ఇందాక మనం దోశతో అంచుకుని తిన్నాం కదా, సో ఆ చట్నీ అనమాట. సో వెంటనే మన చట్నీ అనేది రెడీ అవుతుంది. అండ్ కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈజీగా అండ్ సింపుల్గా తొందరగా, అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్లుగా కస్టమర్ని వెయిట్ చేయనీయకుండా మనకి కొబ్బరి తురిమింది పౌడర్, వీళ్ళు ఆర్టిఫిషియల్ పౌడర్స్ ఎక్కడ వాడకుండా వాళ్ళే కస్టమైజ్ చేసుకొని వాళ్ళే అన్ని ప్రోడక్ట్స్ని ఇక్కడే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి యూనిటీగా వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడైతే కొబ్బరిని అయితే తురిమే మిషన్ ఉంది. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ మిషన్స్. ఇక్కడ నుండి బెంగళూరు నుండి ఎక్కడైతే పెద్ద పెద్ద కిచెన్స్ ఉంటాయో అక్కడ నుండి వీటిని ఇంపోర్ట్ అయితే చేశారు. సో హైదరాబాద్లో తాజా కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క మిషన్ అయితే చూసాం కదా. ఇది ఫాస్ట్గా చేయాలి అండ్ కొత్త వాళ్ళైతే చేయలేమంట. వాళ్ళకి ఎవరికైతే అనుభవం ఉందో వాళ్ళు మాత్రం చేస్తేనే బాగుంటుంది. లేకపోతే ఇవి చాలా షార్ప్గా ఉన్న ఎడ్జెస్, ఫింగర్స్ అని కట్ అయిపోతాయంట. సో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్రెష్ కొబ్బరి అయితే ఇస్తాను, ఎలా అవుతుందో చూడండి. ఇస్తే కరో సో ఇందాక మనం ఫ్రెష్ కొబ్బరికాయ ఇచ్చాం కదా, సో ఆ కొబ్బరికాయ కొట్టి ఇక్కడే పగల కొట్టేసి దాన్ని పౌడర్ అంతా ఇగో ఇక్కడ కలెక్ట్ అయిపోయింది. సో పౌడర్ కలెక్ట్ అయిన పౌడర్ మీరు చూస్తున్నారు కదా. సో దీంట్లో ఏం లేదు. సో అంత ఫ్రెష్ క్వాలిటీ పచ్చడిని అయితే వీళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. ప్రతి ఇడ్లీ కాంబినేషన్కి చట్నీ కంపల్సరీ. సో ఇంత ఫ్రెష్ చట్నీ అయితే ఇక్కడే దొరుకుతుంది.